సార్వత్రిక ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఈసీ చంద్రబాబుకు నోటీసులు పంపించింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన నాయకులకి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుకి నోటీసులు జారీ చేసింది. వివరణ సకాలంలో ఇవ్వకపోతే తమపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ పనితీరు చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందన్న విషయం స్పష్టమవుతుంది అని అంటున్నారు తెలుగుదేశం నాయకులు.